చెప్పాలా పెట్టాలి ఏమైనా సేమ్ మార్చాం ఉంది యూజువల్గా గ్రాండ్ ఓపెనింగ్లో ఇలాంటి ఇప్పుడు లేదు సైలెంట్గా చేస్తుంటా సినిమాలు అయితే యూనిక్ క్రాఫ్ట్ మూవీస్ బ్యానర్ కింద మా జగన్మోహన్ గారు ప్రొడ్యూసర్గా వస్తున్న ఈ సినిమాకి మనం కొంచెం చాలా గ్రాండ్గానే చేద్దాం సినిమా ఎంత గ్రాండ్గా చేస్తున్నాం ఓపెనింగ్ కూడా అలా చేద్దాం అని ఆయన చెప్పడం వల్ల
ఈరోజు ఈ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. జగన్ గారు చాలా టేస్ట్ ఉన్న, చాలా అంటే సినిమాలంటే ప్యాషన్. వారంకి 4 సినిమాలు మినిమం చూస్తారు, అంత ఇష్టం సినిమాలంటే. అందుకు ఆయన ఇప్పటికీ ఒక 50 కథలు వినారంట, 50 పైన కథలు. ఏ కథ నచ్చలేదు. నేను కథ చెప్పిన నెక్స్ట్ సెకండ్ నాకు అడ్వాన్స్ ఇచ్చేశారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని కథలు విన్నాక కూడా రిజెక్ట్ చేసి ఈ కథ వినగానే నచ్చింది అంటే డెఫినెట్గా ఈ కథలో ఏదో విషయం ఉంది అనేది నేనంత నమ్మాను, అతను నమ్మారని నాకు అనిపించింది. మనలో ఒకడు బ్రోకర్ తర్వాత నేను చేస్తున్న ఇది హార్డ్ హిట్టింగ్ మూవీ. ఇది ఎన్నో నిజాలు బయట పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నా. కొన్ని అంటే చాలా సిల్లీగా అనిపించే కొన్ని విషయాలు ఎంత సీరియస్ ఇష్యూస్ అవుతాయి అనే పాయింట్ మీద కొంచెం బోల్డ్గానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఈ సినిమా ద్వారా. బట్ డెఫినెట్గా మీడియా ఒక ప్రధాన పాత్రలో ఉన్న ఈ సినిమాకి మీడియా మిత్రులందరికీ చాలా బాగా నచ్చే సినిమా అవుతుందని మాత్రం నేను చెప్పాను. నేను ఈ కథ తెలిసిన కొంతమంది మీడియా మిత్రులు అయితే వాళ్ళు ఎంత అప్రిషియేట్ చేశారంటే అంత అప్రిషియేట్ చేశారు. ఇలాంటి సినిమా మా మీడియా కోసం మీరు తీస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పారు. ఒకటైతే చెప్పగలను, సినిమా మొత్తం రెడీ అయిన తర్వాత ఫస్ట్ ప్రివ్యూ మొత్తం మీడియా కోసం వేస్తాను. ఈ సినిమా 4 స్క్రీన్లు బుక్ చేసి ఓన్లీ మీడియా మాత్రమే చూసేలా చేస్తాను. అందరూ చూసిన తర్వాత సినిమా చూసి బయటకు వచ్చి కనీసం నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక 5 నిమిషాలు హగ్ చేసుకుని వదలరని నాకు తెలుసు. ఈ సినిమాలో ఉన్న గొప్పతనం అంత దీనిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనలో ఒకడు అనే టైటిల్ ఉంది కాబట్టి పబ్లిక్ ఏదైతే అంటే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసుకునే క్యారెక్టర్స్ తోటి ఈ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది. అండ్ డెఫినెట్గా మనలో ఉన్న మనందరి కథ, మనలో ఒకడు, మనలో ఉన్న ఒక మనిషి, ప్రతి ఒక్క మనిషి ఈ మనలో ఒకడే. అదే దీంతో చేస్తున్నాం. ఇప్పటివరకు నేను చేసిన ఏ సినిమాలో కూడా హీరో హీరోయిన్ లేరు, కథ హీరో. కథకి ఆ హీరో అనే ఒక కథకి పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలో నేను కూడా ఒక పాత్ర వేస్తున్నాను. అండ్ డెఫినెట్గా బ్రోకర్ ఎలా అయితే అందరూ ఆదరించారో, అంటే ఈ సినిమా పర్టికులర్గా అందరూ బ్రోకర్ కన్నా బాగా ఉంది అని చెప్తారనే నమ్మకం అయితే ఉంది. ఐఎమ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. నీడ్ ఆల్ యువర్ విషెస్, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. డెఫినెట్గా ఒక చాలా మంచి సినిమా ఫ్రమ్ ది మేకర్ ఆఫ్ బ్రోకర్ అని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఈ సినిమాలో ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నా, ఒక జూనియర్ కాలేజ్ లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నా. అండ్ జూనియర్ కాలేజ్లో లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నా. అందరూ ఐడెంటిఫై చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, ఆ ఫ్యామిలీ లైఫ్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఆ క్యారెక్టర్ తిరుగుతుంది. ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక కథ ఉంది. ఆ కథ మెయిన్ మొత్తం సినిమా అంతటికి. అనిత ఈజ్ మై పేరు, అంటే నా వైఫ్ క్యారెక్టర్ అనిత. అలాగే ఈ సినిమాలో మిగతా క్యాస్టింగ్ వచ్చేసరికి సాయి కుమార్ గారు ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు మీడియా హెడ్గా. అలాగే రఘుబాబు గారు, తనికళ భరణి గారు, నాజర్ గారు, శరత్ బాబు గారు, మా సందేశ్, ఇంకా ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది, బెనర్జీ గారు. ఆల్ అంటే నేను ప్యాడింగ్ అన్ను, అది అందరూ ఏ పాత్రకి ఎవరైతే కరెక్టో వాళ్ళు ఉంటారు ఈ సినిమాలో. వాళ్ళ ద్వారా నేను చెప్పాలనుకున్న ప్రతిదీ కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఆ కథ ద్వారా. డెఫినెట్గా ఈ సినిమా మాత్రం మన 2016 ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అవుతుందని మాత్రం చెప్పగలను. ఈ సినిమాలో ఒక 4 పాటలు ఉంటాయి. ఒక పాట చైతన్య ప్రసాద్ గారు, ఇంకో పాట వనమాలి గారు, వాళ్ళిద్దరు రాస్తున్నారు. ఇంకా 2 పాటల్లో ఒకటి ట్రెడిషనల్ క్లాసికల్ నెంబర్ ఉంటుంది, ఇంకో పాట మాస్ నెంబర్, అది కంపోజ్ చేస్తున్నాను, చెప్తాను నేను. ఇది కాకుండా సినిమా యాజ్ ఇట్ ఈజ్ సింగిల్ షెడ్యూల్లో మార్చి 10 నుంచి కంటిన్యూస్గా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. కంప్లీట్ చేసిన తర్వాత మోస్ట్లీ జూన్ లాస్ట్ వీక్ కల్లా పెద్ద సినిమాలు లేకపోతే మాత్రం రిలీజ్ చేయడానికి కూడా రెడీ అవుతాం.
అది మా ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం, నటన ఈ 5 విభాగాలు నేను చేస్తున్నాను. ఉద్ధవ్ ఎడిటర్గా మీ అందరికీ తెలుసు ఎంత గొప్ప టాలెంటెడ్. అత్యధికంగా ఉన్నత వర్గాల్లో ఉన్న లేతే బాగా దిగు వర్గాల్లో ఉన్న మధ్యతరగతి ప్రజానీకం విలువల కోసం తప్పిస్తూ ఉంటారు. కుటుంబ విలువలు కానీ ఆర్థికంగా కానీ ఏదన్నా కానీ మనసుల్లో మమతలతో పాటు సమాజంలో తప్పు జరిగితే పాపభీతితో ఉండే సమాజం. ఆ సమాజం నుంచి ఇవాళ ఒక లెక్చరర్గా ఉండే వ్యక్తి ఈ మీడియాతో, ఎందుకంటే ఇవాళ ప్రపంచం మొత్తం మీద ఆ ఇడియట్ బాక్స్ ఎప్పుడైతే అన్నారో అప్పుడు టీవీని, దాని అక్కడ పేరు మార్చుకుని ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి కంటే కూడా ఎక్కువగా మారిపోయింది. ఆ మీడియా యొక్క ప్రభావం పరిమితంగా లేదా అపరిమితంగా ఉంది. అది మంచికి మార్గం కావాలని మనం కోరుకుంటాం. ఒక్కోసారి కొన్ని చోట్ల అది పెడపోకలు కూడా పోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ అదే సవరించుకుంటా ఒక అద్భుతంగా వెళ్ళే ఆ యొక్క మీడియా వ్యవస్థని, ఇటు సామాన్యుడిలో మనలో ఒకటిగా ఉన్న సామాన్యుడిని, ఈ రెండింటి యొక్క సమస్యని ఒక దృశ్యకావ్యంగా మార్చడానికి ఆర్పి పట్నాయక్ గారు పూనుకోవటం, జగన్ గారు దానికి వెన్నుదన్నుగా నిలబడతాం. మిగతా కళాకారులు అలాగే బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎన్టీ రామారావు గారు ఒక ప్రూవ్ చేసుకున్న తర్వాత చిరంజీవులనే గ్లామరైజ్డ్ రోల్ అంటారు, దాంట్లో ఆయన నటించారు. పట్నాయక్ గారు మిగతా కళలో మన సంగీత దాంట్లోనే మనం అనుకుంటాం, మిగతా కళలో ప్రవేశం కావాలనుకున్న సమయంలో గ్లామరైజ్డ్ రోల్ని ఎన్నుకొని మీరు చూశారు. వెంటనే పేరులోకి వచ్చేద్దామని కాకుండా ఒక సమాజ సమస్య మీద స్పందించడానికి రావటం ముదావహం. ఇలాంటి సినిమాలు నేను ఎందుకంటానంటే మిగతా చాలా ఉన్నాయండి. ఇలాంటి సినిమాలు మనం గనక ప్రజలకి ఇలాంటివి చూడాలని చెప్పగలిగితే, సామాజిక మార్పు కోసం చెప్పగలిగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. జగన్ గారు మీ యొక్క ప్రయత్నం బహుముఖంగా అంటే అన్ని రంగాల్లోనూ సక్సెస్ కావాలని చెప్పి, దీంట్లో కూడా ఒక సినిమా మీరు ఒక సందేశం పంపించడానికైతే వాళ్ళ సినిమా కాదండి, దాంట్లో కమర్షియల్ విలువలు కూడా అంటే విలువలు దార్చకుండా కమర్షియల్గా కూడా అద్భుతంగా సక్సెస్ చేయించాలని, దీనికి ఒక 10 సినిమా మిత్రులు ఎవరు చెప్తారు, ఇంకో 10 సినిమాలు తీసేటట్టుగా. 10 సినిమాలు కాదండి, AVM అది ఇంతవరకు ఈ భారతదేశంలో ఎక్కువ సినిమాలు తీసిన సంస్థగా ఉంది. తర్వాత తీసిన సంస్థ రామానాయుడు గారు. అందువల్ల దాని సక్సెస్ కావాలని కోరుతాం. ముందు పిలవగానే విచ్చేసిన పోలిట్ బ్యూరో సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వేణుగోపాల్చారి గారికి, అలాగే మన ఆంధ్రజ్యోతి MD ఆర్కే గారికి, అలాగే మన ఆంధ్ర ఫోరం చలసాని శ్రీనివాస్ గారికి, ఈ సినిమాలో కథానాయకుడు అంటే కథకి సంబంధించిన కథానాయకుడైన ఆర్పి పట్నాయక్ గారికి అందరికీ, అలాగే ఎక్కడెక్కడ నుండో పిలవగానే వచ్చిన నా ఆత్మీయులు, మా స్నేహితులు, సన్నిహితులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది నా మొట్టమొదటి సినిమాగా ప్రారంభించాలి అనుకునే సమయంలో మేము ఎన్నో కథలు విన్నాం. ఆర్పి గారు చెప్పినట్టు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమా తీయాలన్న కోరిక త్రూ ఆర్పి పట్నాయక్ గారి వల్ల ఇవాళ నా మొట్టమొదటి యూనిక్ క్రాఫ్ట్ మూవీస్ అనే బ్యానర్ పైన నేను నా సన్నిహితులందరూ కలిపి నిర్మించాలనుకున్నాము. సో ఈ మొదటి సినిమాని సక్సెస్ఫుల్గా తీసి ప్రజల్లోకి రావాలన్న మా కోరికకి ఆర్పి పట్నాయక్ గారు కథ చెప్పడం, మేము దానికి ఇష్టపడి ఎమ్మటే ఓకే చేయడం. సో ఇవాళ ఈ ఫస్ట్ పిక్చర్ ఆర్పి గారితో చేసి పబ్లిక్ ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్నాము. సో ఇది మీరందరూ నచ్చి రేపు సినిమా చూశాక మీ అందరి ఆశీస్సులు మాకు, మా టీం అందరికీ ఉండాలని మీడియా తరపున, అలాగే మీడియా సహోదరులందరూ ఇక్కడ ఎవరైతే విచ్చేసారో వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఒక సినిమా తీయడానికి నిర్మాత ఎంత ముఖ్యమో, ఇంత గొప్ప సినిమా తీయడానికి ముందుకొచ్చినటువంటి జగన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
టు స్టార్ట్ విత్ నిజంగా సార్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఫిలిం ఫర్ యూ, కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్. సో ఈ సినిమాలో నేను చాలా ప్రముఖ పాత్ర ఆర్పి గారితో పాటు నేను ఒక లెక్చరర్ క్యారెక్టర్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు ఆర్పి గారిది నాది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణము, స్నేహం. మరి అటువంటి స్నేహం సినిమాలో కూడా మీరు చూస్తారు. సో నా క్యారెక్టర్ పేరు శ్రీధర్, ఆర్పి గారి క్యారెక్టర్ పేరు కృష్ణమూర్తి. సో ఒక మంచి ప్రయత్నంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఆర్పికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి, క్రూ మొత్తానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ కలుసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాను అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్పి సార్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దీంట్లో యాక్ట్ చేస్తున్న వైభవ్, అతనితో కూడా మాకు అనుబంధం ఏంటంటే మా కోదండరామరెడ్డి గారి అబ్బాయి. అతన్ని చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం. సో తమిళ్లో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగులో ఒక సినిమా చేసిన ఫెయిల్ అయినప్పుడు సొసైటీ నుంచి నాలాంటి స్త్రీలే పుట్టుకొస్తారా?